ఉపయోగించాలి. మరి రేవంత్ అన్న ఏమన్నాడండి, అసెంబ్లీ సాక్షి ఏమన్నాడండి, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళను చొప్పుల దండేసి బట్టలు తీసి కొట్టాలన్నారు కదా. ఇప్పుడు మీ మంత్రులను దేంతో కొడతారు? ఇప్పుడు ఈ బ్రోకర్ పనులు చేసేటువంటి మీ సోకాల్డ్ సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఆ పర్సన్ని దేంతో కొడతారు? దేంతో కొడతారు? తెలంగాణ పరువును తీసుకుపోయి ప్రపంచ స్థాయిలో ఇంగ్లాండ్లో పరువు తీసినటువంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి సోకాల్డ్ మీ నాయకులు వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. దీంట్లో మీ అన్నదమ్ముల పేర్లు కూడా ఉన్నాయి, ఒకళ్ళ పేరు ఉందని చెప్తా ఉన్నారు. నేను ఏది కూడా నోటికి వచ్చినట్టు నేను మాట్లాడను. నాకు పక్కా ఇన్ఫర్మేషన్ ఉండి పక్కాగా సమాచారాలు ఉంటేనే నేను మాట్లాడతా. దయచేసి ఈ విషయం ఈ పాటికే రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి వర్యులో కూడా అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే ఎన్నో ఎపిసోడ్స్ చేసిన నేను ఇప్పటి వరకు కలవలేదు, కలుస్తామన్నా ఆ జైపాల్ రెడ్డి అపాయింట్మెంట్ ఇయ్యలే. ఈ ఈటల రాజేందర్ స్కాము డీటెయిల్స్ ఇస్తానంటే అపాయింట్మెంట్ ఇయ్యలే. అయోధ్య రెడ్డి ఉండే, ఆయనకి యూట్యూబ్ ఛానల్స్ అంటే పడవు, ఆయనకి అయోధ్య రెడ్డికి. ఈ జైపాల్ రెడ్డికి అసలే పడదు. సో ఏమైపోయింది, రేవంత్ రెడ్డి చుట్టూ కోటరీ, ఆ కోటరీ పగలగొట్టి పోవాలంటే మాకంత కర్మ పట్టలేదు, అంత అవసరం కూడా లేదు. ఎందుకంటే మేమేమి ఆ పని చేయన్నా ఈ పని చేయని రిక్వెస్ట్ చేసుకొని రేవంత్ పేరు చెప్పుకొని పని చేసుకునే వాళ్ళం కాదు. మా పక్కన రెడ్డి అనే తోకలు అసలే లేవు, డైరెక్ట్ చెప్తున్నా. సో వీళ్ళని దేంతో మరి అసెంబ్లీలో మీరు మాట్లాడినారు కదా, ఒక ముఖ్యమంత్రి స్థాయిగా ఉన్నటువంటి మీరు మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడినారు. మనము గౌరవంగా చూసుకునేటువంటి మన ఇంటి ఆడపిల్లలు ఎంత గౌరవంగా చూసుకుంటామో దేశం దాటి మన తెలంగాణకు వస్తే తెలంగాణ ఆడపడుచు స్థాయిలో మనం గౌరవంగా చూసుకోవాల్సినటువంటి వాళ్ళని తీసుకొచ్చి బయట దేశం వాళ్ళని ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి. మీ ఒక మంత్రి యాక్చువల్గా నేను బాగా ఇమిటేట్ చేస్తూ ఉంటా, నేను చెప్తా. అక్కడ కూర్చున్నాడు ఈ టేబుల్ దగ్గర, ఇట్లా కూర్చుండు. యాక్చువల్ టేబుల్ చైర్ ఉంటే ఇంకా బాగుండేది. కూర్చొని నవ్వుతుండు. హాయ్, హౌ ఆర్ యూ? యా దిస్ ఈజ్ నేను పేరు చెప్పదలుచుకోలేదు, నేను మై నేము ఇది చెప్తాను. యా దిస్ ఈజ్ మీ, ఐఎమ్ వన్ ఆఫ్ ద క్యాబినెట్ మినిస్టర్ ఇన్ తెలంగాణ. ఇంగ్లీష్ రాదు, ఒకటొక్కటి ఇట్లా ముక్కలు అతకబెట్టి ఇక చెప్పాలి. ఏదో స్టైల్ కొట్టాలి కదా, ఇక స్టైల్ కొట్టాలి కదా. కూర్చొని yes, I have so many cars and I have so many business and crores of rupees అట. నా దగ్గర ఆ బిజినెస్లు ఉన్నాయి, crores of rupees ఉన్నాయి, తాటి మట్ట ఉన్నది, షికార్ చేయడానికి టైటానిక్ బోట్ ఉన్నది, ఇవన్నీ చెప్పుకుంటూ కూర్చున్నా అక్కడ. ఇవన్నీ వింటా ఉంటే మీకు నిజంగా అన్ని పైసలు ఉంటే అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు పోవచ్చు, అప్పుడప్పుడు పోతారు కదా ఎక్కడికో దావోసో లేకపోతే ఇంకేమంటారు ఎక్కడెక్కడనో ఏదేదో తిరిగి వస్తారు కదా, పోయి జరిగేవన్నీ వెనకపోంటి జరుగుతున్నాయి. ఈ గ్రూప్ 1ని కూడా ఎట్లా మేనేజ్ చేసిందో ఎవరికి తెలియదా? అందరికీ తెలుసు. కానీ నేను ఒకటే చెప్తా ఉన్నాను మంత్రులకి, సో ఎంత నీచంగా తయారైనారంటే ఈ పాపం అయితే ఊరికే పోదు. దీనికి జూపల్లి కృష్ణారావు సమాధానం చెప్పాలి. జూపల్లి కృష్ణారావు గారు, ఒక టూరిజం శాఖకు మంత్రిగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు గారు దీనికి సమాధానం చెప్పాలి, బాధ్యత వహించాలి. మహిళా మంత్రులు అనునిత్యం మహిళలు వేరే దేశాల నుండి ఇక్కడికి వచ్చినప్పుడు మహిళా మంత్రుల కనుసన్నల్లో ఉండాలి. ఒక మహిళా మంత్రికి చెప్తుంటేనట ఇట్లా అవుతుంది వాళ్ళని అట్లా ఇబ్బంది పెడుతున్నట్టు ఆమె కారెక్కి వెళ్ళిపోయిందట. ఆ మహిళా మంత్రి కారెక్కి వెళ్ళిపోయిందట. ఎంత ఘోరమండి, కారెక్కి వెళ్ళిపోయిందట. నేను అదే అడుగుతున్నా, ఇప్పుడు అదే మీ పిల్లలకైతే ఇదే పరిస్థితి ఉంటుందా? ఇదే మన రాష్ట్రం వాళ్ళకి జరుగుతా ఇదే పరిస్థితి ఉంటుందా? తెలంగాణ పరువు తెలంగాణలో ఇటువంటి పొలిటికల్ లీడర్స్ ఉన్నారా? ఇటువంటి నీచమైనటువంటి వాళ్ళు ఉన్నారా అని చెప్పి అక్కడ 4 కోట్లు 4 కోట్లు కాదు 100 కోట్ల మందికి చేరిపోయింది తెలంగాణ పరువు. నెక్స్ట్ తెలంగాణకి రావాలన్నా హైదరాబాద్కి రావాలన్నా వాళ్ళు ధైర్యం చేస్తారా అని చెప్పి అడుగుతున్నా. ఆ అమ్మాయి చాలా బోల్డ్ కాబట్టి బయటకు చెప్పింది, మిగతా వాళ్ళైతే నలిగిపోతున్నారట.
ఇప్పుడు ఈ కమిటీ వచ్చి వాళ్ళు అడుగుతారట నిజమా కాదా అని అడుగుతుందట. ఏమని అడుగుతుందండి? నిజమా కాదని అడుగుతుందట. కానీ నేను ఒకటే చెప్తున్నాను, ఎందుకంటే కమిటీలో కూడా మహిళలు ఉన్నారు. ఒక అమ్మాయి బయటికి వచ్చి ఒక విషయం అంతా బహిర్గతంగా ధైర్యంగా చెప్పింది అంటే అసలు ఈ విషయాలు ఎవరు బయట చెప్పరు. ఎందుకని? సొసైటీ అంటారు, పరువు అంటారు, అదంటారు, కుటుంబం అంటారు, ఏదేదో చెప్తారు. అట్లా చెప్పి 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 అమ్మాయిలను పిరికి పందల్ని చేస్తున్నారు. ఒకరో ఇద్దరు బయటికి వచ్చి వాస్తవాలను చెప్తుంటే నిజమా కాదా అని ఎంక్వైరీ చేస్తారట. ఏ అమ్మాయి అయినట్లు చెప్పుకుంటుందా? దట్టు దేశం కానీ దేశం వచ్చి, రాష్ట్రం కానీ రాష్ట్రం వచ్చి, ఇంతమంది మధ్యలో ఒక అధికార పార్టీ వాళ్ళు ఇట్లా చేస్తున్నదని చెప్పాలంటే ఎన్ని గట్స్ ఉండాలి, ఎన్ని గుండెలు ఉండాలి. దీన్ని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరి దీన్ని ఖండించాలి. ఎవరైతే దీంట్లో మంత్రులు ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేస్తారో లేకపోతే హెరాస్మెంట్ కేసు మీద పెట్టి జైలుకి పంపిస్తారో రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో ఏ రకంగా మీ హుందాతనాన్ని దాంట్లో ఉన్నది మీ అన్నదమ్ములైనా సరే ఎవరైనా సరే వదిలిపెట్టడానికి వీలు లేదు. మీ ఉనికిని అట్లీస్ట్ ఇట్లనైనా కాపాడుకోండి. అట్లీస్ట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే, అరే తెలంగాణ ఇట్లా జరిగితే గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుందన్న మంచి పేరన్నా రేవంత్ రెడ్డికి వచ్చేటట్టు చూసుకోండి అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తూ చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఒక మహిళగా సిగ్గుపడతా ఉన్నాను. చాలా 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 బాధపడతా ఉన్నా. మీకు అన్ని కోట్ల రూపాయలు ఉంటే తిరగండి పోయి ఊర్లెంబడి. అన్ని కోట్ల రూపాయలు ఏడికెళ్ళి వచ్చినాయండి. మంత్రులు కాక ముందు దిక్కుదివాళ లేని పరిస్థితిలో ఉండే మీకు ఇప్పుడు ఏడికెళ్ళి వచ్చినాయి అంటున్నా నేను అన్ని కోట్లు. అందుకే చెప్తున్నా కదా, మింగా మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె అంటే దీన్నే అంటారు. సారీ టు సే దిస్ ప్రజలారా, తెలంగాణ పరువు మొత్తం కూడా పోయింది. చాలా బాధ అనిపిస్తూ ఉంది. తెలంగాణని ఎట్లా ఉండే